హలో అండి. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 'శివోహం' అనే నవల గురించి. ప్రతి వ్యక్తికి ఎన్నో రకాల కోరికలుంటాయండి. ఆ కోరికలను ఎదుటి వ్యక్తికి వ్యంగ్యంగా కనిపించొచ్చు. కానీ నువ్వు కావాలనుకున్న దానిపై దృష్టి పెట్టి సరైన కృషి చేస్తే ఎటువంటి కోరికనైనా నీ కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవచ్చు అనేది ఈ నవలలోని భావన. భానుతేజ గారు మనకి ఈ నవల ద్వారా పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చని వివరించారు ఎంతో అద్భుతంగా. ఓ మూగ వ్యక్తి శివుడిపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజిస్తూ జీవితాన్ని ఎలా గెలిచాడు, ఎలా అధిగమించాడు అనేదే ఈ శివోహం. మన చుట్టూ ఉన్న సమాజం మన పైన ఎన్నో అబండాలు మోపుతూనే ఉంటుంది. నీ లక్ష్యం నిజమైతే, నీ కోరిక పవిత్రమైతే, నీ ప్రయాణం నిస్వార్థమైతే, నువ్వు కొలిచిన దైవమే ఏదో ఒక రూపంలో నీకు సహకరిస్తాడనేదే నిజం. జీవితంలో ఎన్ని అవరోధాలొచ్చినా మనల్ని అర్థం చేసుకుని తోడుగా నిలిచేవారు ఒక్కరైనా ఉండాలి. మనం సాధించిన ఆశయాలనే కాదు, మనం మోసే అవమానాలను కూడా మనతో పాటు సమానంగా పంచుకోగలిగేదే నిజమైన అర్ధాంగి. ఈ శివోహంలో ప్రధాన పాత్ర మగవాడైనా గానీ, మన భానుగారు ఆ మూగ పాత్రకి తనదైన అక్షరాలతో ప్రాణం పోసి, మన ప్రతి విషయాన్ని పాఠకుడికి అర్థమయ్యే రీతిలో చాలా అందంగా వర్ణించారండి రచయిత భానుగారు. ఈ శివప్రసాద్ లక్ష్యమేంటి? ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆయన పడ్డ కష్టం, ఆ ప్రయాణంలో ఆయనకు ఎదురైన అవమానాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే శివోహాన్ని తప్పకుండా చదవాల్సిందే. ఈ శివోహం అమెజాన్, ఛాయవెన్నెల డాట్ ఇన్ మరియు అటకాలో అందుబాటులో ఉంది. మాకు మెసేజ్ చేసినా మేము పూర్తి వివరాలు తెలియజేస్తాం. మరిన్ని నవళ్ళు, వాటికి సంబంధించిన వివరాల కోసం మన పేజ్‌నైతే ఫాలో చేయండి. థాంక్ యూ సో మచ్.